శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. పరీక్షిత్ మహారాజు మృగయా వినోదార్థం వెళ్ళి శమీక మహర్షి ఆశ్రమంలోకి వెళ్ళి అక్కడ దప్పిక కొని ఆకలితో ఆ మహర్షిని అడగటం, ఆయన ధ్యానంలో ఉండటం చేత ఈ వచ్చిన అతిథిని గుర్తించకపోవటం, ఇది అందువల్ల పరీక్షిత్తుకి ఆగ్రహం వచ్చి అక్కడ చచ్చిపడి ఉన్న ఒక పాము యొక్క కళేబరాన్ని కోపంతో తీసి తన ధనుస్సు యొక్క కొసతో ఇలా విసిరేసేసరికి అది వెళ్ళి శృంగి యొక్క అది శమీక మహర్షి యొక్క మెడలో పట్టడం, ఈయన కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోవటం జరిగింది. తర్వాత శృంగి శమీక మహర్షి యొక్క కుమారుడు. ఈ సంగతి అక్కడ అతడు అడవిలో ఉండగా ఈ సంగతి తెలిసి వెంటనే అతడు ఆగ్రహోదగ్రుడై తన తండ్రికి ఈ స్థితిని ఈ విధంగా చేసినటువంటి వాడు 7 రోజుల లోపల 7వ రోజు సాయంత్రానికల్లా తక్షక విషాగ్ని చేత తక్షకుడి చేత కాటు వేయబడి మరణిస్తాడని శపించి గబగబా తండ్రి దగ్గరికి వచ్చాడు. వచ్చి వచ్చిన తర్వాత బిగ్గిరిగా రోధిస్తుంటే తండ్రి గారు ఆయన సమాధిలో నుంచి బయటికి వచ్చి చూసి, ఎందుకు మెళ్ళలో ఉన్న పాముని నెమ్మదిగా తీసి బయటపడేసి, ఎందుకు ఏడుస్తున్నావు బాబు అని అడిగి కుమారుడి వల్ల విషయం తెలుసుకొని ఆయన చాలా బాధపడ్డాడు. ఇది నాయన, నువ్వు చేసింది తప్పు, ఆయన అసలు పెద్ద అపకారం, ఆయన చేసింది తప్పేం కాదు, అయినా నువ్వు ఇచ్చిన శిక్ష మాత్రం ఘోరం, సరే దానికి ఎవరేం చేయలేరు అని చెప్పి వెంటనే ఒక శిష్యుడిని పిలిచి పరీక్షిత్తుకి ఈ విషయం చెప్పమని పంపటం, అతడు వెళ్ళి ఆ పరీక్షిత్ గారికి అది ఆ సంగతిని తెలియజేయటం, అది వెంటనే పరీక్షిత్తు విచారంతో బాధతో కుమిలిపోవటం, దుఃఖించటం, అయినా సరే దుఃఖాన్ని వెంటనే కొద్దిగా ఆయన విగ్రహించుకొని ఇంకా ఇది కాదు మార్గం, ఏది ఏమైనా ఈ తక్షకుడి యొక్క కాటుతో నేను మరణించడం ఖాయం, 7 రోజుల లోపల నాకు మరణం రావటం ఖాయం అనే ఒక నిర్ణయానికి వచ్చి వెంటనే తాను చేయవలసిన పనులన్నీ చేసి సంపూర్ణమైనటువంటి వైరాగ్యంతో, అంతకు పూర్వం భక్తి ఆయనలో సంపూర్ణంగా ఉంది, ఇప్పుడు ఆ జ్ఞానంతో పాటు వైరాగ్యం కూడా కలిగి తన కుమారుణ్ణి పిలిచి వెంటనే అతడికి పట్టాభిషేకం చేసి తాను ప్రాయోపవేశంతో మరణిస్తాను అని అనుకుని గంగా నది ఒడ్డుకి వెళ్ళి అక్కడ దర్భలు పరుచుకొని, ఆ దర్భలను కూడా తూర్పు కొసగా ఉండేటట్టు దర్భలను పరుచుకొని తాను ఉత్తరాభిముఖుడై కూర్చుని ఇంకా ప్రాయోపవేశ దీక్షలో ప్రవేశిస్తూ ఉన్నాడు. ఇక్కడ గంగా నది ఒడ్డున ఆయన ఆ విధంగా ప్రాయోపవేశ దీక్షలో కూర్చుని ఉన్నాడని, ప్రాయోపవేశం చేయబోతున్నాడని మహర్షులకి దేవర్షులకి అందరికీ తెలిసింది. అక్కడికి సమస్తమైన దేవతలు మహర్షులు అందరూ వచ్చేశారు. ఎందుకని వాళ్ళు వచ్చారు అంటే, ఇప్పుడు గంగా నది ఒడ్డున మానవ జాతి చరిత్రలోనే అప్పటిదాకా ఆవిష్కృతం కాని ఒక మహోజ్వల ఘట్టం 7 రోజుల్లో ఆవిష్కరణ పొందడానికి సిద్ధంగా ఉంది అని వాళ్ళంతా గ్రహించి ఆ దృశ్యానికి తాము సాక్షిభూతులుగా ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళు వచ్చారు. ఇక్కడ లిస్టు చెప్తున్నారు ఎవరెవరు వచ్చారు. వశిష్ఠుడు, అత్రి, చవనుడు, శరద్వంతుడు, అంగిరసుడు, పరాశరుడు, భరద్వాజుడు, వ్యాసుడు, వీళ్ళంతా తమ తమ శిష్యులతో కలిసి అక్కడికి వచ్చారు. నారదుడు కూడా వచ్చాడు. అందరూ ఇది అద్భుతమైన సన్నివేశం అన్నమాట. మానవ జాతి చరిత్రలోనే ఇది ఒక గొప్ప మహోజ్వల ఘట్టం జరగబోతున్నది అని అనుకోవటంలో ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకని అంటే, మానవుడు ఇప్పటిదాకా ఏమని భావిస్తున్నాడు అంటే, తాను పుట్టాడు, తాను ఏదో కొంతకాలం పెరుగుతున్నాడు, తాను మరణిస్తున్నాడు అని మానవుడు మరణానికే అలవాటు పడ్డాడు. కానీ మరణం కంటే అతిరిక్తమైనటువంటి ఒకానొక స్థితి ఉన్నది. మరణమే మానవుని యొక్క సమాప్తి కాదు. మానవుని యొక్క అసలు జీవితం మరణం తర్వాతే ఉంది. ఆ మాటకు వస్తే అది జన్మించడానికి ముందు ఉంది, మరణించిన తరువాత ఉంది. ఈ జన్మ మరణం అనేది మధ్యలోనే వచ్చినాయి. అంటే ఈ మానవుడు తాను జన్మించటానికి ముందు ఉన్నాడు, తాను మరణించిన తరువాత ఉంటాడు. ఇదే విషయాన్ని యమధర్మరాజుని శిష్యుడైనటువంటి నచికేతుడు అడిగాడు. అసలు కొంతమంది ఉన్నది అస్థితి చైకే నాయం అస్థితి చైకే, కొంతమంది ఉన్నది అంటున్నారు, ఏమిటది ఉన్నది
అంటే మరణించిన తర్వాత మానవ జీవితం ఉంది అని కొందరంటే, కొందరు లేదు పో అంటున్నారు. ఇది ఏమిటి? ఇందులో ఏ విషయం తెలుసుకోవాలి? నేను ఏది నమ్మాలి? నాకు సవివరంగా చెప్పు అని. ఇది మానవ జాతిని అనాది కాలం నుంచి పట్టుకుని వేధిస్తున్న సమస్య. ఈ సమస్యకి పరిష్కారం చూపించటానికే సమస్త వేద వాంగ్మయము వచ్చింది. వాటితో పాటే మన అదృష్టం కొద్దీ శ్రీమద్ భాగవతం కూడా అవతరించింది. ఇప్పుడు మనం భాగవతం నుంచి గ్రహించవలసిన సందేశం ఏమిటి అంటే, మానవుడికి మరణంతో మానవుడి జీవితం మరణంతో పరిసమాప్తం కాదు. మరణం తర్వాతనే అసలు జీవితం ఉన్నది. జననానికి ముందున్నదే మరణానికి తర్వాత ఉన్నది. ఈ మరణం మధ్యలో అలా వచ్చి అలా పోయేదే. ఇది ఒక కళ లాంటిది. కళ వస్తుంది పోతుంది, అది నిజం కాదు. ఈ సంగతి ఎప్పుడు తెలుస్తుంది? కళలో నుంచి మెలకు వచ్చిన తర్వాత ఇది కళ నిజం కాదని అప్పుడు తెలుస్తుంది. కానీ ఆ స్వప్నంలో ఉన్నంత కాలం అది యథార్థమే అని నమ్ముతాడు. అలాగే ఈ జీవితం జీవించి ఉన్నంత కాలం మనం ఇది యథార్థమే అని నమ్ముతున్నాం, కానీ ఇది యథార్థం కాదు. ఈ విషయాన్ని తెలియజెప్పటానికే భాగవతం వచ్చింది. భాగవతం ఈ మహోజ్వల ఘట్టాన్ని చిత్రించడానికి ప్రారంభించింది. ఇది ఎంతకాలం జరుగుతుంది? 7 రోజుల పాటు జరుగుతుంది. ఈ 7 రోజుల అనంతరం ఆ మరణానికి మరి పరిష్కారం లభిస్తుంది. మానవుణ్ణి వేధించే సమస్యకి శాశ్వత పరిష్కారం లభించే విధానాన్ని తెలుసుకోవటమే, తెలుసుకొని మనం ఆ పరిష్కారాన్ని అన్వయింప చేసుకుని మనం తరించటమే ఇది భాగవతం యొక్క పరమ ప్రయోజనం, ముఖ్యమైనటువంటి సందేశం అని మనం ఎన్నిసార్లు అనుకున్నా తప్పులేదు. ఎందుకంటే ఒకసారి అనుకుంటే దాని నుంచి జారి పడిపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి మాటిమాటికి అంటే ఆ సందర్భం వచ్చినప్పుడల్లా మనం ఆ విషయాన్ని ఒక్కొక్కసారి గుర్తుకు చేసుకుంటూ ఉండాలి. ఇక్కడికి ఇప్పుడు పరీక్షిత్ యొక్క ఈ విధానమైనటువంటి ప్రాయోపవేశం ప్రారంభమైంది. ప్రాయోపవేశం అన్నా కూడా అదే అర్థం, ఉపవేశము. ప్రాయము అంటే అన్నాహారాలు లేకుండా, అన్నపానాదులు లేకుండా అలాగే కూర్చుని దృఢమైన దీక్షతో వైరాగ్యంతో తనకి ఇంకా ఈ భూమి మీద ఏ విధమైనటువంటి కర్తవ్యం లేదు, తనకి దీంతో ఈ పంచభూతాలతో ఏమీ సంబంధం లేదు, ఈ శరీరంతో కూడా నాకు సంబంధం లేదు. ఎందుకని? నేను ఈ శరీరం కాదు, శరీరం కంటే అతిరిక్తమైనది నేను, నా జ్ఞానమే నేను, నా స్వరూపమే నేను అనే దృఢ నిశ్చయం కలిగిన తర్వాత ఈ శరీరాన్ని విడిచిపెట్టడానికి ఇది ఒక పద్ధతి, విధానం, ప్రాయోపవేశం. దీనికి ఎంతో గుండె ధైర్యం కావాలి, ఎంతో నియమం నిష్ఠ ఉండాలి. అన్నింటికంటే ఆ విధమైనటువంటి ప్రాయోపవేశం చెయ్యాలి అనే నిర్ణయం తీసుకోవడానికి కావలసినటువంటి ఆ పూర్వ జ్ఞానం ఆ వ్యక్తికి ఏర్పడి ఉండాలి. అది ఒక్క రోజుతో ఒక క్షణంతో నేను తెచ్చిపెట్టుకుంటానంటే వచ్చి పడేది కాదు. అది జన్మ సంస్కారగతంగా రావాలి. అటువంటిది పరీక్షిత్తుకి సిద్ధించింది. ఈ విషయాన్ని మనం పరీక్షిత్తు జననానికి ముందు శ్రీ మహావిష్ణువు తన చక్రాయుధాన్ని ప్రయోగించి పరీక్షిత్తుని రక్షించి ఇతడు విష్ణురాతుడు అనే పేరు వచ్చేటట్టుగా చేయటం అదే మూల కారణం దానికి అని మనం చెప్పుకున్నాం. తర్వాత తాత తండ్రుల నుంచి నాయనమ్మ ఈ మొదలైన వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి పరమ భక్తి భావం పరీక్షిత్తులో అంతకంటే పెరిగి 3 10 ఈయనని ఆశ్రయించింది, ఈయనలో ఉన్నది. ఇప్పుడు వైరాగ్యం తోడైంది. ఈ విధంగా ఈయన మరణాన్ని జయించటానికి సిద్ధపడి ఉన్నాడు. కానీ అది దృష్టిలో పెట్టుకునే ప్రాయోపవేశంలో కూర్చున్నాడు. ఈ ప్రాయోపవేశాన్ని మరణం వైపుకి కాకుండా అమృతత్వం వైపుకి తీసుకువెళ్ళాలి. అదే మృత్యోర్మా అమృతంగమయ. మృత్యువు వైపు కాదు. మృత్యువు అనేది లేదు, ఉన్నది అమృతమే. ఇదే భాగవత సందేశం. ఇది గ్రహింపజేయడానికే ఇక్కడ మహోజ్వల ఘట్టం మానవ చరిత్రలో ఆవిష్కృతం కాబోతున్నది. చూద్దాం అది ఏ విధంగా. సరిగ్గా అదే సమయానికి అక్కడికి సుఖమహర్షి రావటం, అయాచితంగా రావటం, అలాంటి మహానుభావుని యొక్క ఆగమనం వల్ల అక్కడ ఒక చక్కటి వాతావరణం ఏర్పడింది. ఆయన వచ్చిన సుఖమహర్షిని అందరూ పూజించారు. పరీక్షిత్తు లేచి నిలబడి చేతులు కట్టుకొని సాష్టాంగ నమస్కారాలు చేసి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి ఆయన ఉచితాసన ఆసీనుణ్ణి చేసి తాను కొన్ని ప్రశ్నలు అడిగాడు. ఆ ప్రశ్నలు
ఏ ఏం అడిగాడో ఇంతకు ముందు మనం ఒకసారి తెలుసుకున్నాము. తర్వాత భాగంలో ఆ ప్రశ్న మరొకసారి తెలుసుకొని తర్వాత జరిగే విధానాన్ని గురించి తెలుసుకుందాం. స్వస్తి.